నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే, త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి ప్రొద్దుటూరు ప్రజలు ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కడప జిల్లా వాసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఇద్దరు జిల్లావాసులు, అలాగే ఈయన నియోజకవర్గ ఎమ్మెల్యే అధికార పార్టీ, వీళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రజలు ఇచ్చిన ఆ సువర్ణ అవకాశం అని నేను ఎందుకు అంటానంటే, ఇక్కడ ఒకవేళ తను గెలిచి పైన అధికారం లేకపోతే 14 నుంచి 19 వరకు నేనేం చేయలేని చెప్పేవాడు. కానీ ప్రజలు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశంలో ఎమ్మెల్యే గారు చేజార్చినారు. ఈ ఎమ్మెల్యే గారు చేజార్చిన ఈ సువర్ణ అవకాశం మీద చర్చ పెట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రొద్దుటూరుకు రావాల్సిన నిధులు తేడంలో కానీ, ప్రొద్దుటూరుకు రావాల్సిన మెడికల్ కాలేజ్ కానీ, ప్రొద్దుటూరుకు రావాల్సిన పరిశ్రమలు కానీ, తమరు తెస్తామన్న పరిశ్రమలు కానీ, అంటే యాజ్ ఏ ఎమ్మెల్యేగా మీ అసమర్థత, గవర్నమెంట్ చేతుల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లావాసి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేకపోతే దాన్ని అసమర్థత అంటారు. ఈ 5 అంశాలు ఎమ్మెల్యే గారు మరొకసారి వినండి. 5 ఆలు. 1 అభివృద్ధి, 2 అసాంఘికాలు, 3వది అవినీతి, 4వది అరాచకాలు, 5వది అసమర్థత. ఈ 5 మీద చర్చిద్దాం. ఈ సువర్ణ అవకాశాన్ని ఎందుకు కోల్పోయినారో కూడా ప్రజలకు తెలియజేద్దాం. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే గారు మాట్లాడతా మార్కెట్లో ప్రవీణ్ మార్కెట్కి వస్తే ఎవరు లేరు వెనకాల అని మాట్లాడినారు. నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తానా, మాజీ ఎమ్మెల్యే కాబోతున్నారు, మీకు నా విజ్ఞప్తి ఏంటంటే, నా వెనకాల ఎవరున్నారు అనేది మీకు అనవసరమైన క్వశ్చన్. అది ఇప్పుడు నేను మాట్లాడితే మీరు ఆన్సర్ కూడా చెప్పలేరు. ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఎక్కువద్దు. మీ పుట్టినరోజు సందర్భంగా మీ వైకాపాలో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎంతమంది మీ బ్యానర్లు వేసినారు, ఎంతమంది కౌన్సిలర్లు మీకు శుభాకాంక్షలు తెలియజేసినారు, ఎంతమంది సర్పంచులు ఎంపీటీసీలు మీకు శుభాకాంక్షలు తెలియజేసినారు? అంటే మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఫస్ట్ మీ దగ్గర లేరు. మళ్ళా మీరు ఎదుటి వ్యక్తిని నా దగ్గరికి వచ్చి మార్కెట్కి వస్తే మనుషులు లేరు, అవన్నీ మీకు అనవసరమైన సబ్జెక్టులు. దయచేసి నా మీద పెట్టాల్సిన శ్రద్ధని ప్రొద్దుటూరు ప్రజల అభివృద్ధి కోసం, ప్రజలు పడుతున్న కష్టాల కోసం పెట్టాలి. 2వది, తెలుగుదేశం పార్టీ టికెట్ శుభాకాంక్షలు ప్రవీణ్కి అని చెప్పినారు. సరే, శుభాకాంక్షలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. కానీ ఇక్కడ నా అభ్యంతరం ఏంటంటే, ఒకరోజు యువగలంలో చిన్నోడు ముందున్నాడంటావు, ఒకరోజు వచ్చేసి ఇప్పుడు సురేష్ నాయుడు ముందున్నాడంటావు, మళ్ళా ఇప్పుడు పెద్ద ఆయన ఫీల్డ్లోకి వచ్చినాడు, పెద్ద ఆయన ఉన్నాడు, నా గురువుతో నేను తగలాలా, నా ఇష్టం, నా గురువుతోనే నేను యుద్ధం చేయాలా అంటావు. 4వది, మళ్ళా వస్తావు ప్రవీణ్కే వెల్కమ్ ప్రవీణ్ అంటావు. ఏది అసలు నీకేం సంబంధం? తెలుగుదేశం పార్టీలో ఎవరికి టికెట్ ఇస్తున్నారో నీకు సంబంధమా? ఒకరోజు ప్రెస్కి వస్తావు, నలుగురు కలిసి రండి అంటావు, ఒకరోజు ఇట్లా రండి అంటావు. దీనికి నా జవాబు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిర్ణయించేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నువ్వు కాదు. నీ వైకాపా టికెట్ ఫస్ట్ నీకు ఇస్తారో లేదో, ఎందుకంటే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు వచ్చి బీసీలకే సీట్ ఇస్తారని చెప్పి ఆయన ఒక పక్క ప్రచారం చేస్తున్నాడు. శివచంద్రారెడ్డి గారు నాకే ఎమ్మెల్యే సీటు, ఈయనను మారుస్తున్నారు, 83 మంది లిస్టులో ఫస్ట్ కడప జిల్లాలో ఫస్ట్ లిస్టు బొద్దుటూరు ఎమ్మెల్యే నివాళే అంటున్నారు. ఇంకొక మైనార్టీ నాయకుడు ఇప్పుడు కొత్తగా వచ్చి కౌన్సిలరు, నాకే మైనార్టీస్ కోటా కింద నాకే టికెట్ అంటున్నాడు. 26 మంది కౌన్సిలర్లు అంటా ఎదుకో వాళ్ళు డిన్నర్ పెట్టుకొని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అదే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీ టికెట్ గురించి నువ్వు ఆలోచన చేయాలి, కానీ మా తెలుగుదేశం పార్టీ టికెట్ గురించి ఎందుకు ఆలోచన చేస్తారు ఎమ్మెల్యే గారు? అసలు మీకు ఏంటి సంబంధం? తెలుగుదేశం పార్టీ టికెట్ ఎవరికి ఇస్తారో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిర్ణయిస్తారు. నిర్ణయించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరినీ కూడా కలుసుకుంటాం, అందరినీ పార్టీ వాళ్ళు కలుపుతారు, అందరం కూర్చుంటాం, ఏకతాటిగా మీ పైన గెలిచేదానికోసము మాకున్న సర్వశక్తులు అడుగుతాం. ఇది మీకు అనవసరమైన సబ్జెక్టు. 3వ పాయింట్, ఎమ్మెల్యే గారు ఆయన మాటలు ఎట్లున్నాయంటే, ఒకరోజు యువగలం ఈ పాయింట్లు చెప్పినారు అట్లా అంటాడు, మళ్ళీ ఈరోజు ఇట్లా అంటాడు, మళ్ళా ప్రవీణ్ వస్తే టీ తాపియండి, నీళ్ళు ఇవ్వండి, అవన్నీ మీకెందుకు? ప్రజలు నన్ను ఎంత అభిమానిస్తున్నారో, ప్రజలు నా పట్ల చూపించే ప్రేమ ఏందో నేను కలరా చూస్తానా, దాన్నేం మీరు చెప్పాల్సిన అవసరం లే. మీరు రాండి మా ఇంటికి, నేను కూడా మీకు టీ ఇచ్చి మంచి టీ, నేను కూడా మీకు మంచి టీ, మీకు వాటరు, మీకు కావాలంటే టిఫిన్, మీకు ఇష్టమైన డే ఉంటే చెప్పండి, ఇస్తాం. మనిషిని గౌరవించేది సాంప్రదాయం, సంస్కారం. నువ్వు చెప్తే వాళ్ళు టీ ఇవ్వాలా నాకు? ఎందుకు ఎమ్మెల్యే గారు ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడతారో నాకు అర్థం కావడంలే. ఆయన ఎందుకు డిస్టర్బ్ అవుతాడో, ఆయనకు టికెట్ వస్తుందో రాదో తెలియదు, అసలు ఆయనకు కన్ఫర్మేషన్ ఉందో లేదో తెలియదు. ఈయన మళ్ళా పక్క పార్టీలు టికెట్లు చెప్తాడు, వారానికి ఒక పేరు.
ఆయన ముందు ఉన్నాడు, ఎనికి వచ్చినాడు, ఇప్పుడు ఈయన ముందుకు వచ్చినాడు, ఈయన ఎనికి వచ్చినాడు, సర్వే చేసినామంటాడు. ఎవడన్నా పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలు ఒకటి ఆలోచన చేయండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంట తెలుగుదేశం పార్టీలో యోగి టికెట్ తీస్తే బాగుంటుంది సర్వే చేస్తారా? ఆయన మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దండం స్వామి. మా తెలుగుదేశం పార్టీ ఏ రోజు మేము వైసీపీ టికెట్ యోగి సర్వే చేయలేదు. తెలుగుదేశం పార్టీ ఎవరికి ఇవ్వాలని మా పార్టీ సర్వే చేసుకుంటుంది. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి నిజంగా తెలివిలేనోడో లేకపోతే ఈయన అజ్ఞానం అర్థం కావడంలే సర్వే చేసినారంట. లింగారెడ్డి గారికి 46% వచ్చినాయి, ప్రవీణ్కు 38 వచ్చినాయి, ఇంకొకరికి వచ్చినాయి. ఏంది చెమచ్చ కలాటలు? ఎవరికి వస్తే నీకెందుకు? అసలు వైకాపా పార్టీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలా అని వాళ్ళు సర్వే కన్నా చేసి ఉండరు. చేసి ఉంటే మీ అంత తుగ్లక్ పార్టీ, మీ అంత దాన్ని ఏమనాలో నేను అనకూడదు, అంత వేస్ట్ పార్టీ ఇంకొకటి ఉండదు. చెత్త పార్టీ. ఎవరన్నా ప్రత్యర్థి ఎవరికి టికెట్ ఇస్తారని మీరు సర్వే చేస్తారా? ఇదేందో నాకు అర్థం. ఒకసారి ఎమ్మెల్యే గారు మాట్లాడేది చూస్తుంటే ఆయనకి ఏమన్నా కళ వచ్చిందేమో, తొందరగా మాజీ ఎమ్మెల్యే కాబోతానా ప్రవీణ్ చెప్పినట్టు అనుకొని ఆ కళ ఏమన్నా నిజమవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ముందే చెప్పేస్తాడు. రెండుసేపు ఇట్లా అంటాడు, రెండుసేపు అట్లా అంటాడు, రెండుసేపు ఇది అంటాడు. అయినా కూడా త్వరలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేసి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాను.